సో ఇప్పటివరకు మనం కేవలం బారు వడ్డీకి సంబంధించిన క్వశ్చన్లే చూసాం. ఇక నెక్స్ట్ ఏం చేయబోతున్నాము అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా చక్ర వడ్డీకి సంబంధించిన క్వశ్చన్ చూస్తాం. ఓకే, ఇది అయిపోయాక మళ్ళీ వాటి కాంబినేషన్స్ అవి కూడా ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, సో దానికన్నా ముందు ఒకసారి ఫార్ములాస్ గుర్తు చేసుకుందాం. చక్ర వడ్డీకి సంబంధించిన ఫార్ములాస్. ఓకే, సో ఏంటి ఆ మొదటి ఫార్ములా అంటే అమౌంట్ మొత్తము ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n. ఏ అంటే ఏంటి? అమౌంట్ మొత్తం. పి అంటే ఏంటి? అసలు. ఆర్ అంటే ఏంటి? వడ్డీ రేటు. ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ పీరియాడిక్ పేమెంట్స్ అంటాం, వడ్డీ చెల్లింపుల యొక్క సంఖ్య అంటాం. ఓకే, ఇక్కడ ఇది కాలం అనుకుంటాం చాలామంది, ఇది కాలం కాదు, వడ్డీ చెల్లింపుల యొక్క సంఖ్య. అంటే ఈ వడ్డీ చెల్లింపుల యొక్క సంఖ్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి చక్రవడ్డీకి సంబంధించి ప్రశ్నలో వడ్డీని ఎంత కాలానికి లెక్కిస్తున్నాడో ఇవ్వనట్లయితే 1 సంవత్సరానికి భావిస్తాం. ఓకే, చక్రవడ్డీలో వడ్డీని ఎంత కాలానికైతే లెక్కిస్తున్నాడో ఇవ్వనట్లయితే 1 సంవత్సరానికి భావిస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే చక్రవడ్డీ ప్రకారం వడ్డీని ప్రతి అర్ధ సంవత్సరానికి లెక్కించవచ్చు, లేదా ప్రతి 3 నెలలకి లెక్కించవచ్చు, లేదా ప్రతి వన్స్ ఇన్ ఎవ్రీ 2 ఇయర్స్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి లెక్కించవచ్చు. సో ఈ విధంగా చక్రవడ్డీలో వడ్డీని ఎంత కాలానికైనా సరే లెక్కించవచ్చు. ఓకే, కాబట్టి వడ్డీని ఎంత కాలానికైతే లెక్కిస్తున్నామో వడ్డీ రేటు కూడా అంతే కాలానికి అయి ఉండాలి. ఓకే, చక్రవడ్డీలో వడ్డీని ఎంత కాలానికైతే లెక్కిస్తామో వడ్డీ రేటు కూడా అంతే కాలానికి అయి ఉండాలి. ఇక్కడ ఎన్ తీసుకున్నాను అంటే ఇది ఎంత కాలానికంటే 1 ఇయర్కి. ఒకవేళ 3 మంత్స్ కన్నప్పుడు ఏం చేస్తాము అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 + r/4/100 హోల్ పవర్ 4n. ఓకే, ఒకవేళ అర్ధ సంవత్సరానికి అన్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + r/2/100 హోల్ పవర్ 2n. ఓకే, సో ఆ విధంగా అంటే ఇట్లా మీరు డిఫరెంట్గా ఫార్ములాస్ గుర్తుంచుకోనక్కర్లేదు. మీరు గుర్తుంచుకోవాల్సింది వడ్డీని ఎప్పుడు లెక్కిస్తున్నారు, హాఫ్ ఇయర్లీయా క్వార్టర్లీయా ఎప్పుడు లెక్కిస్తున్నారు. ఒకవేళ ఎప్పుడు లెక్కిస్తున్నారో వడ్డీ రేటు కూడా అప్పుడే ఉండాలని గుర్తుంచుకోండి. మీకు బిట్లు చేసేటప్పుడు కొంత క్లారిటీ వస్తుంది, అర్థమవుతుంది. ఇది ఒక ఫార్ములా. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి అంటే nth రూట్ ఆఫ్ a/p - 1, nth రూట్ ఆఫ్ a/p - 1 ఇంటూ 100%. సో ఈ విధంగా పై ఫార్ములా ఉపయోగించేమో మొత్తాన్ని కనుక్కోవచ్చు, ఈ ఫార్ములా ఉపయోగించేమో వడ్డీ రేటు కనుక్కోవచ్చు. ఒకవేళ క్వశ్చన్లో అసలు కనుగొనండి అంటే అసలు కాకుండా చక్ర వడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుగొనండి అంటే మొత్తం ఎంత? పి ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n కదా. సో ఈ మొత్తంలోకి వెళ్ళి ఆ పీని తీసేస్తాం. ఒకటి ఇందులో పి ఉంది, ఇందులో పి ఉంది, పి బయట కామన్ తీసాను. 1 + r/100 హోల్ పవర్ n - 1. సో బై యూజింగ్ దిస్ ఫార్ములా we can able to find out the compound interest. By using this formula we can able to find out the rate of interest. By this formula amount. ఒకవేళ క్వశ్చన్లో టైం అడిగితే సేమ్ ఇక్కడ ఇదే ఫార్ములా బేస్ చేసుకొని లేదా ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం టైం కూడా ఫైండ్ చేయవచ్చు. సో ఈ విధంగా రకరకాల క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. అయితే మరి ఆల్రెడీ మ్యాథమెటిక్స్ వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది, కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అసలు ఈ చక్రవడ్డీకి బారు వడ్డీకి ప్రధానమైన తేడా ఏంటో తెలియాలి. చక్రవడ్డీకి బారు వడ్డీకి ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏంటి అంటే బారు వడ్డీలో ఎంత కాలానికైనా సరే అసలు మారదు, కాబట్టి అసలు పైన వచ్చే వడ్డీ కూడా మారదు. కానీ చక్రవడ్డీలో మొదటి సంవత్సరానికి వచ్చినటువంటి వడ్డీని అసలుకు కలిపి ఆ మొత్తాన్ని ఆ తర్వాతి సంవత్సరానికి మనం అసలుగా భావిస్తాం. ఓకే, తర్వాత వచ్చినటువంటి మొత్తాన్ని వడ్డీని 2వ సంవత్సరానికి వచ్చిన వడ్డీని అసలుకు కలిపి ఆ మొత్తాన్ని 3వ సంవత్సరానికి అసలుగా భావిస్తాం. ఓకే, సో ఆ విధంగా ప్రతి సందర్భంలో కూడా అసలు ఏమవుతుందంటే పెరుగుతూ ఉంది. అసలు పెరుగుతూ ఉంది కాబట్టి ఈ అసలు పైన వచ్చేటువంటి వడ్డీ కూడా ఏమవుతుందంటే పెరుగుతుంది అని తీసుకుంటాం. ఓకే, ఇది దానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. తర్వాత మరి దీనిపైన ఉండే క్వశ్చన్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, ముందుగా ఒక సింపుల్ క్వశ్చన్ తీసుకుందాం. ఏంటి ఆ క్వశ్చన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 5,000 రూపాయల సొమ్ము అండి. ఒక వ్యక్తి 5,000 రూపాయలను 20% చక్రవడ్డీతో 20% చక్రవడ్డీతో 2 సంవత్సరాల కాలానికి అప్పుగా తీసుకుంటే అతను చెల్లించవలసిన మొత్తం సొమ్ము ఎంత? ఒక వ్యక్తి 5,000 రూపాయలను 20% చక్రవడ్డీతో 2 సంవత్సరాల కాలం పాటు అప్పుగా తీసుకుంటే అతను చెల్లించవలసిన చక్రవడ్డీ ఎంత? ఓకే, సో ఈ సందర్భంలో అతను చెల్లించవలసిన చక్రవడ్డీ ఎంత అన్నప్పుడు మీనింగ్
మరి ఇక్కడ ఈ క్వశ్చన్లో చక్రవడ్డీని ఎంత కాలానికి చక్రవడ్డీలో వడ్డీని ఎంత కాలానికి లెక్కిస్తున్నాడో ఇచ్చాడా, ఇవ్వలేదు. అంటే ప్రతి అర్ధ సంవత్సరం, ప్రతి 3 నెలలకు ఒకసారి అలా అన్నాడా, అనలేదు. సో కాబట్టి వడ్డీని క్వశ్చన్లో ఎంత కాలానికి లెక్కిస్తున్నాడో ఇవ్వనట్లయితే అది 1 సంవత్సర కాలానికని మనం భావించాల్సి ఉంటుంది. సో ఈ సందర్భంలో మనం ఫార్ములా ఉపయోగించవచ్చు, A = P × R/100n. ఆ ఫార్ములా ఉపయోగించకుండా కూడా ఒక చిన్న విషయం, ఒక చిన్న ట్రిక్ లాగా ఉంటుంది. అదేంటంటే అసలు అనేటువంటిది ఎన్ని వేలు అండి, 5,000. ఓకే, అసలు 5,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 20%. ఓకే, 20% వడ్డీ అంటే దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే 120/100 అని రాసుకోవచ్చు. అగైన్ ఇంటూ ఏం రాస్తానంటే 120/100. ఎందుకు అలా నేను 120/100 × 120/100 2 టైమ్స్ రాశాను అంటే, ఓకే, సో దీంట్లో ఇండైరెక్ట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 20% ఉంది. అలా ఎన్ని ఇయర్స్, 2 ఇయర్స్. కాబట్టి 2 టైమ్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 3 ఇయర్స్ ఉంటే అగైన్ 120/100. ఓన్లీ 1 ఇయర్ ఉంటే ఓన్లీ 120/100. ఆ విధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ బట్టి మనం దాన్ని సింప్లిఫై చేస్తాం. సో 3 + 1 4 zeros ఈ 100s అనేవి క్యాన్సిల్ అయిపోయినాయి. 12 × 12 144. 144 × 5 అంటే ఆ మొత్తం వాల్యూ వచ్చేసి 7,200. ఓకే, రైట్. ఆ సింప్లిఫికేషన్ పార్ట్ చూడండి, 7,200. ఇదేంటి మొత్తం. ఓకే, అతను మొత్తం ఎంత చెల్లించాలి అంటే 7,200 చెల్లించాలి. ఓసారి క్వశ్చన్లో మొత్తం కాకుండా చక్రవడ్డీ కనుగొనండి అంటాడు. ఈ ఆస్కుతో ఫైండ్ అవుట్ ద ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్. క్వశ్చన్లో చక్రవడ్డీ కనుగొనండి అన్నా కూడా ముందుగా మొత్తాన్నే కనుక్కుంటాం. ఈ మొత్తంలోకి వెళ్ళి అసలు తీసివేయగా, వచ్చేదే వడ్డీ. కాబట్టి 7,200 మొత్తంలోకి వెళ్ళి 5,000 రూపాయలు తీసేస్తే ఎంత మిగిలింది, 2,200 రూపాయలు మిగిలింది. ఆ 2,200 రూపాయలే మనకు కావలసినటువంటి చక్రవడ్డీగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇది దానికి సంబంధించినటువంటి ఒక విషయం. సో ఇదో క్వశ్చన్. తర్వాత దీనికి సంబంధించినటువంటి మరో క్వశ్చన్ చూద్దాం. సో మరో క్వశ్చన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కొంత డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్. 12,000 రూపాయలు అప్పుగా తీసుకున్నంట. ఓకే, 12,000. ఒక వ్యక్తి 12,000 రూపాయలను మొదటి సంవత్సరమేమో 10%. ఓకే, రెండవ సంవత్సరమేమో 15%. మొదటి సంవత్సరమేమో 10%, రెండవ సంవత్సరమేమో 15% వడ్డీ రేట్లతో అప్పుగా ఇస్తే వచ్చేటువంటి చక్రవడ్డీ ఎంతో కనుగొనండి అన్నాడు. మరి మొత్తం అమౌంట్ ఎంత, 12,000. 12,000 రూపాయలను మొదటి సంవత్సరం 10% చక్రవడ్డీతో, రెండవ సంవత్సరం 15% చక్రవడ్డీతో అప్పుగా ఇస్తే 2 సంవత్సరాల తర్వాత చెల్లించవలసినటువంటి వడ్డీ ఎంత. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ వడ్డీ వేరే ఉంది, సెకండ్ ఇయర్ వడ్డీ వేరేలా ఉంది. కాబట్టి మొత్తం అసలేమో ఎన్ని వేలు, 12,000. ఫస్ట్ ఇయర్ ఏమో 10% కాబట్టి 110/100. సెకండ్ ఇయర్ ఏమో 15% కాబట్టి 115/100. ఈ 3 + 1 4 zeros ఆ 4 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే, 11 × 115 × 12, 12 × 11 × 115. ఆ విధంగా మనం ఆ 3 పదాలు కూడా మనం దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఆ వాల్యూ గమనించండి. ఆ మొత్తం వాల్యూ వచ్చేసి 15,180 రూపాయలు. ఓకే, కానీ క్వశ్చన్లో అడిగింది ఇదేంటి మొత్తం. ఓకే, కానీ క్వశ్చన్లో అడిగింది 2 సంవత్సరాల తర్వాత చెల్లించవలసినటువంటి వడ్డీ కనుగొనండి అన్నాడు. సో 12,000, 15,180 తేడా ఎంత అండి, 3,180 రూపాయలు. 3,180 రూపీస్. 3,180 రూపీస్ అనేటువంటిది మనకు కావలసినటువంటి సమాధానంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇది మరొక రకమైన మోడల్. ఓకే, సో దీంట్లో డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయో 1 by 1 తీసుకొని చేసే ప్రయత్నం చేద్దాం. ఇవి స్టార్టింగ్లో ఇనీషియల్గా కొన్ని సింపుల్ క్వశ్చన్స్, ఫర్దర్గా కొన్ని డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్స్ కూడా చూద్దాం. దీంట్లో మరో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6,000 రూపాయలు అటండి, 6,000 రూపీస్. 6,000 రూపాయలు. 6,000 రూపాయలను 10% చక్రవడ్డీతో, 6,000 రూపాయలను 10% చక్రవడ్డీతో 1.5 year, 1.5 సంవత్సరాల కాలానికి అప్పుగా ఇస్తే వచ్చేటువంటి వడ్డీ ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్కుతో ఫైండ్ అవుట్ ఓన్లీ ఇంట్రెస్ట్. వడ్డీ ఎంత, 6,000 రూపాయలను 10% వడ్డీ రేటుతో 1.5 సంవత్సర కాలానికి అప్పుగా ఇస్తే చెల్లించవలసినటువంటి వడ్డీ ఎంతకు సమానం. ఓకే,
మరి మీకు ఇది స్టార్టింగ్లో చక్ర వడ్డీకి ఆ బారు వడ్డీలో ఒక పాయింట్ చెప్పాను. ఏంటి ఆ బారు వడ్డీలో పాయింట్ అంటే వడ్డీ రేటుకు సంబంధించి అది చక్ర వడ్డీ అయినా సరే లేదా బారు వడ్డీ అయినా సరే ప్రామాణికంగా ఉండాలి వడ్డీ రేటు. అంటే ఏంటి, ప్రతి 100 రూపాయలకు అయి ఉండాలి. ఇట్ మస్ట్ బీ ఫర్ ఎవ్రీ 100. అలా కాకుండా ఆ 100 రూపాయలకు కాకుండా అంటే మీనింగ్ ఏంటి, శాతాల్లో ఉండాలి. రెండవది 1 ఇయర్కై ఉండాలి. ఇట్ మస్ట్ బీ ఫర్ 1 ఇయర్ అండ్ ఇన్ పర్సంటేజెస్. సో మరి ఇది శాతాల్లో ఉంది. ఓకే, అంటే 100 రూపాయలకు ఉంది, 1 ఇయర్కి ఉంది. మరి క్వశ్చన్లో ఇచ్చిన టైం 1 ఇయర్కా 1.5 ఇయర్కా, 1.5 ఇయర్కి. మరి 1.5 ఇయర్లో 1 ఇయర్కి 10% కాబట్టి హాఫ్ ఇయర్లీకి ఏమని భావించాలి అంటే 5% అని భావించాలి. అంటే మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు 6000 రాశాను, 6000 ఇంటూ 110/100, 6000 ఇంటూ 110/100. ఇదేంటి 6000 ఇంటూ 110/100 అంటే ఇది 1 ఇయర్కి. మరి క్వశ్చన్లో 1 ఇయర్ ఉందా 1.5 ఇయర్ ఉందా, 1.5 ఇయర్ ఉంది. సో ఇంకో హాఫ్ ఇయర్ ఉంది. ఆ ఇంకో హాఫ్ ఇయర్ ఉంది కాబట్టి దాన్ని 5%గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 105/100. సో దీన్ని సింప్లిఫై చేస్తే 4 జీరోస్కి అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. సేమ్ ఈ సందర్భంలో కూడా దాన్ని మనం సింప్లిఫై చేయడం ద్వారా ఆ వాల్యూ గుర్తుంచే ప్రయత్నం చేయండి. 6930 ఇది అమౌంట్. ఓకే, అగైన్ మళ్ళీ క్వశ్చన్లో అడిగింది అమౌంట్ కాదు, క్వశ్చన్లో అడిగింది ఏంటంటే అక్కడ అడిగినటువంటిది వడ్డీ ఎంత అని అడిగాడు కదా. కాబట్టి 6930 రూపాయల్లోకి వెళ్ళి 6930 రూపాయల్లోకి వెళ్ళి 6000 రూపాయలు తీసేయండి. ఆ మిగిలినటువంటి 930 రూపాయలు అనేటువంటిది దానికి సంబంధించినటువంటి చక్ర వడ్డీగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. ఓకే, ఇదొక ఇన్ఫర్మేషన్. తర్వాత ఇదొక అంశంగా భావించాను. తర్వాత దీంట్లో రెండోది ఏం చేయబోతున్నాము అంటే దీంట్లో రెండో అంశం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఇట్లా ఇస్తారు. ఇప్పుడు 1.5 ఇయర్ అని కదా, 1.5 ఇయర్ కాకుండా ఓసారి మంత్స్లో ఇస్తాడు. మంత్స్లో అంటే ఎలా మంత్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 6000 రూపాయలను ఓకే 20% చక్ర వడ్డీతో ఓకే 2 సంవత్సరాల 3 నెలల కాలానికి అంటాడు. 2 సంవత్సరాల 3 నెలల కాలానికి అప్పుగా ఇస్తే వచ్చేటువంటి వడ్డీ ఎంతకు సమానం? 6000 రూపాయలను 20% చక్ర వడ్డీతో 2 సంవత్సరాల కాలం పాటు అప్పుగా 2 సంవత్సరాల 3 నెలల కాలం పాటు అప్పుగా ఇస్తే వచ్చే వడ్డీ ఎంత? మళ్ళీ సింపుల్ సేమ్ ఇంతకుముందు లాజికే. అసలు ఎంత 6000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 20%. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కాలానికి? 1 ఇయర్కి. అది ఎప్పుడు 1 ఇయర్కి ఉండాలి. కానీ క్వశ్చన్లో కాలం ఎలా అయినా ఇవ్వచ్చు. ఇది 1 ఇయర్కి, కానీ క్వశ్చన్లో కాలం ఏంటిది 2 సంవత్సరాల 3 నెలలు, 2 ఇయర్స్ 3 మంత్స్. సో కాబట్టి ఈ 2 సంవత్సరాల 3 నెలలు అంటే ఎలా చేయబోతున్నాం అంటే ఫస్ట్ ఇయర్ 20%, సెకండ్ ఇయర్ 20%, ఫస్ట్ ఇయర్ 20%, సెకండ్ ఇయర్ 20%, నెక్స్ట్ 3 మంత్స్కి ఫైన్ చేయాలి. ఓకే, ఆ విధంగా 3 మంత్స్కి ఏమవుతుందంటే 12 మంత్స్కి 20% అయితే 3 మంత్స్కి ఎంత 5%. ఓకే, సో అప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఆ మొత్తం వాల్యూ 6000 ఇంటూ 120/100 ఇంటూ 120/100 ఇంటూ అగైన్ 105/100. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు అలా 105 అంటే ఇది 1 ఇయర్కి, ఇది 2 ఇయర్స్కి, ఇది ఓన్లీ 3 మంత్స్కి. అంటే ఇంతకుముందు ఏమని చెప్పాను స్టార్టింగ్లో, చక్ర వడ్డీలో వడ్డీని ఎంత కాలానికైతే చెల్లిస్తామో వడ్డీ రేటు కూడా అంతే కాలానికి ఉండాలి. 1 ఇయర్కి అంతే కాలం, 1 ఇయర్ అంతే ఉంది. మరి 3 మంత్స్కే కాబట్టి వడ్డీ రేటు కూడా 3 మంత్స్కి అయ్యే ఉండాలి. సో 3 మంత్స్కి ఎంత ఫైన్ చేసాం 5%. సో ఆ విధంగా మొత్తం వాల్యూ సింప్లిఫై చేసుకుంటే మనకు వాల్యూ ఎంత వస్తుందంటే 9072 అండి, 9072. సో 3, 4, 5 ఆ 5 జీరోస్కి ఆ విధంగా అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. 9072 అనేది వస్తుంది, 9072. మరి క్వశ్చన్లో అడిగింది మళ్ళీ చక్ర వడ్డీ ఎంత అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్, సో చక్ర వడ్డీ ఎంత అన్నాడు. చక్ర వడ్డీ ఎంత అన్నప్పుడు 3072 అనేటువంటిది మనకు కావాల్సిన సమాధానం. ఓకే, 3072 మనకు కావలసినటువంటి సమాధానంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇది ఒక అంశం. తర్వాత దీంట్లోనే ఇప్పుడు చేసినటువంటి ఈ క్వశ్చన్లో స్పెసిఫిక్గా వడ్డీని ఎంత కాలానికి చెల్లించాడో ఇవ్వలేదు. మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, కొన్ని సందర్భాల్లో వడ్డీని ప్రతి 6 నెలలకు ఒకసారి లెక్కించిన అంటాడు. ఓకే, లేదా ప్రతి 3 మంత్స్కి లేదా ప్రతి 9 మంత్స్కి అంటాడు. అటువంటి క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, గమనించండి. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి అంశం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8000 రూపాయల సొమ్ము అంటాడు. 8000 రూపాయల సొమ్ము.
8,000 రూపాయల సొమ్ముని 20% వడ్డీ రేటుతో, మొత్తం సొమ్ము ఎంత అండి 8,000. 8,000 రూపాయలని ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%, 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఎంత కాలం పాటు అప్పుగా తీసుకున్నాడు అంటే 1 సంవత్సర కాలం పాటు అప్పుగా తీసుకున్నాడు, 1 ఇయర్. ఓకే, కానీ క్వశ్చన్లో కండిషన్ ఏంటి అంటే ప్రతి 6 నెలలకు వడ్డీ లెక్కించిన అంటాడు, ప్రతి 6 నెలలకు వడ్డీ లెక్కించిన అంటాడు. ఓకే, సో ఆ విధంగా ప్రతి 6 నెలలకు వడ్డీ లెక్కించిన అన్నప్పుడు చేసే విధానం అనేటువంటిది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇయర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 20%, ఇయర్లీ 20% అంటే మరి హాఫ్ ఇయర్లీ ఎంత, హాఫ్ ఇయర్లీ వచ్చేసి 10%. ఓకే, సో మరి 1 సంవత్సరం పాటు అప్పుగా తీసుకున్నాడు, ప్రతి 6 మంత్స్కి ఒకసారి వడ్డీ చెల్లిస్తున్నాడు. మరి మొత్తం మీద ఎన్నిసార్లు వడ్డీ చెల్లించాలి అంటే 2 సార్లు వడ్డీ చెల్లించాలి. ఓకే, కాబట్టి 8,000 ఓకే ఇంటూ 110/100 ఓకే ఇంటూ 110/100, 8,000 ఇంటూ 110/100 ఇంటూ 110/100. సో ఎందుకు ఇలా రాసాం మరి అంటే క్వశ్చన్ మీనింగ్ ఏంటో మీకు అర్థమవుతుంది, దీని మీనింగ్ ఏంటో అర్థమవుతుంది. ఏంటో ఆ క్వశ్చన్, ఒక వ్యక్తి 8,000 రూపాయలను 20% చక్రవడ్డీతో 1 సంవత్సర కాలం పాటు అప్పుగా తీసుకొని ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ చెల్లించిన చక్రవడ్డీ ఎంత. ఓకే, అప్పు తీసుకుంది 1 ఇయర్కి, కానీ వడ్డీ చెల్లిస్తుంది మాత్రం ప్రతి 6 మంత్స్కి, అర్ధ సంవత్సరానికి. మరి ఆ విధంగా 1 సంవత్సర కాలంలో ఎన్ని పర్యాయాలు వడ్డీ చెల్లించాలి అంటే 2 పర్యాయాలు వడ్డీ చెల్లించాలి. సో కాబట్టి 8,000 ఇంటూ 110/100 ఇంటూ 110/100, ఇది 110 ఎక్కడిది మరి. సో ఇయర్లీ 20%, హాఫ్ ఇయర్లీ ఎంత 10%. వడ్డీ రేటు ఎప్పుడు, వడ్డీని ఎంత ఇది చాలా స్ట్రాంగ్ వర్డ్, గుర్తుంచుకోండి జాగ్రత్తగా. చక్రవడ్డీలో వడ్డీని ఎంత కాలానికైతే చెల్లిస్తున్నామో వడ్డీ రేటు కూడా అంతే కాలానికై ఉండాలి, అది దాంట్లో ఉన్న మీనింగ్. సో 3 + 1 4 zeros అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఆ విధంగా దాన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఆ వాల్యూ 9680 అండి. ఈ వాల్యూ ఎంత 9680, మొత్తం అడిగితే 9680. అలా కాకుండా మరి చక్రవడ్డీ ఎంత, చక్రవడ్డీ ఎంత అన్నప్పుడు 1,680 రూపాయలు, 1,680 రూపాయలు ఉంటుంది మనకు సంబంధించిన దానికి కావాల్సినటువంటి సమాధానం. ఓకే, సో ఇది ప్రతి అర్ధ సంవత్సరం ఉన్నప్పుడు చేసే విధానం. ఓకే, కొన్ని సందర్భాలలో ప్రతి అర్ధ సంవత్సరం అనకుండా ఇట్లా ఇస్తాడు, ఏమంటారంటే ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ చెల్లించిన అంటాడు, ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ చెల్లించిన. ఒక క్వశ్చన్ తీసుకుంటే మీకు కొంత క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 20,000 రూపాయలను 40% వడ్డీ రేటుతో ప్రతి 3 నెలలకి వడ్డీ చెల్లించిన 9 నెలల కాలానికి ఎంత చెల్లించవలసినటువంటి మొత్తం ఎంత. ఓకే, 20,000 రూపాయలను 40% చక్రవడ్డీ రేటుతో అప్పుగా తీసుకొని ప్రతి 3 నెలల కాలానికి వడ్డీ చెల్లించిన 9 నెలల కాలంలో చెల్లించవలసినటువంటి మొత్తం ఎంతకు సమానం. ఇక్కడ మీరు 2 వాక్యాలు గమనించండి. ఒకటి ఏంటి, అప్పు తీసుకుంది ఎంత కాలానికి 9 మంత్స్కి, కానీ వడ్డీ ఎప్పుడు చెల్లిస్తున్నారు, ప్రతి 3 మంత్స్కే చెల్లిస్తున్నారు. మరి వడ్డీని 3 మంత్స్కి చెల్లిస్తున్నాడు కాబట్టి వడ్డీ రేటు కూడా ఎంతకు ఉండాలి, 3 మంత్స్కే ఉండాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. తర్వాత మరి ఈ 9 మంత్స్ టైంలో ఎన్ని పర్యాయాలు వడ్డీ చెల్లించాలి అంటే 3 పర్యాయాలు వడ్డీ చెల్లించాలి. 3 టైమ్స్, ఫస్ట్ 3 మంత్స్, నెక్స్ట్ 3 మంత్స్, నెక్స్ట్ 3 మంత్స్. ఓకే, ఆ విధంగా కనుక మీరు గుర్తుంచుకున్నట్లయితే 20,000 ఇంటూ, సో ఇయర్లీ ఏమో 40%, ఇయర్లీ 40% అంటే 12 మంత్స్కి 40%, మరి 3 మంత్స్కి ఎంత 10%. కాబట్టి 110/100 ఇంటూ 110/100 చివరగా ఇంటూ 110/100. ఎందుకు ఇలా 3 టైమ్స్ అంటే 3 మంత్స్కి వడ్డీ చెల్లిస్తున్నాడు 9 మంత్స్ టైంలో. సో కాబట్టి 3 పర్యాయాలు వడ్డీ చెల్లించాలి. సో 4, 5, 6 zeros ఆ జీరోస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఈ విధంగా దానిని సింప్లిఫై చేసుకోవడం ద్వారా ఆన్సర్ ఎంత అంటే 26,620 రూపీస్, 26,620 రూపీస్. మొత్తం అడిగితే 26,620. అలా కాకుండా అసలు ఎంత అడిగితే ఏం చెప్తాం, 26,000. అసలు ఎంత అంటే 20,000, మొత్తం ఎంత 26,620, వడ్డీ ఎంత 6,620. సో ఆ విధంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం, వడ్డీని ఎంత కాలానికైతే చెల్లిస్తున్నామో
వడ్డీ రేటు కూడా అంతే కాలానికి అయి ఉండాలి అనే అంశాన్ని బేస్ చేసుకొని మనం దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చేస్తున్నాం. ఓకే, తర్వాత దీనిపైన మరిన్ని క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, లెట్ us టేక్ సమ్ మోర్ క్వశ్చన్స్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. ఒక వ్యక్తి తీసుకున్నటువంటి అప్పు, ఓకే, చక్రవడ్డీ ప్రకారం, ఇటువంటి మోడల్ ఆల్రెడీ మనకు బార్వుడ్లో చూసాం, అదేంటో చూద్దాం. ఒక వ్యక్తి తీసుకున్నటువంటి అప్పు చక్రవడ్డీ ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అగును అయినా ఎంత కాలానికి 8 రెట్లు అగును. ఎంత కాలానికి 8 రెట్లు అగును. ఓకే, ఒక వ్యక్తి తీసుకున్నటువంటి అప్పు చక్రవడ్డీ ప్రకారం, ఒక వ్యక్తి తీసుకున్నటువంటి అప్పు చక్రవడ్డీ ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు 8 సంవత్సరాలకు రెట్టింపు అగును. 8 రెట్లు కాదు, ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అగును అయినా 8 రెట్లు కావడానికి ఎంత కాలం పడుతుంది. ఓకే, అది మీనింగ్. ఇటువంటి క్వశ్చను మనము బారు వడ్డీలో చెప్పినప్పుడు ఏం చెప్పానంటే, బారు వడ్డీ కాబట్టి వడ్డీ మారదు, అసలు మారదు, అసలు మారదు కాబట్టి అసలు పైన వచ్చే వడ్డీ మారదు అనుకొని చేసాం. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే బారు వడ్డీ చక్రవడ్డీ ప్రకారం తీసుకున్న అప్పు ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అగును అయినా 8 రెట్లు కావడానికి ఎంత కాలం పడుతుంది అన్నాడు. మరి ఇది చక్రవడ్డీ కాబట్టి అసలు ఎప్పుడూ మారుతూ ఉంటుంది, అసలు మారుతూ ఉంటుంది కాబట్టి అసలు పైన వచ్చే వడ్డీ కూడా ఏమవుతుంది, మారుతుంది. సో కాబట్టి సింపుల్గా ఏమంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ₹1 అప్పు తీసుకున్నా, ఐ బారోడ్ 1 రూపీ. ఓకే, సో ఈ విధంగా ₹1 అప్పు తీసుకుంటే ఈ ₹1 కాస్త ఎన్ని రూపాయలు అయిందంటే ₹2 అయింది. ఐ బారోడ్ 1 రూపీ, 1 రూపీ విల్ బికమ్ 2 రూపీస్. ₹1 అప్పు తీసుకున్నా, ఆ ₹1 కాస్త ఎన్ని రూపాయలు అయింది, ₹2 అయింది. ₹1 కాస్త ₹2 కావడానికి ఎంత కాలం పట్టింది అంటే 5 ఇయర్స్. ఎందుకంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ట్వైస్ అవుతుంది. సో ఈ ₹2 ₹4 కావడానికి ఎంత కాలం పట్టింది, 5 ఇయర్స్. ఈ ₹4 ₹8 కావడానికి ఎంత కాలం పట్టింది, 5 ఇయర్స్. 8 16 కావడానికి 5 ఇయర్స్. 16 32 కావడానికి 16 32 కావడానికి 5 ఇయర్స్. 32 64 కావడానికి 5 ఇయర్స్. సో ఈ విధంగా చక్రవడ్డీ అన్నప్పుడు ఇలా చేస్తాం. అదే అక్కడ బారు వడ్డీ అన్నప్పుడు ఏం చెప్పానంటే, ₹1 కాస్త ₹2గా మారిందంటే ఈ ₹2లో ₹1 వడ్డీ ఉంది కాబట్టి ఎవ్రీ 5 ఇయర్స్కి 1 రూపీ వడ్డీ. సో 3 రూపీస్ ఇంకో 5 ఇయర్స్కి, 4 రూపీస్ ఇంకో 5 ఇయర్స్కి, 6 రూపీస్ ఇంకో 5 రూపీస్ ఇంకో 5 అట్లా చెప్పాను. అది చక్రవడ్డీ, అది బారు వడ్డీకి సంబంధించి. చక్రవడ్డీ కాబట్టి ఎవ్రీ 5 ఇయర్స్కి రెట్టింపు అవుతుందట. సో కాబట్టి 1 రూపీ 2 రూపీస్ అయింది 5 ఇయర్స్లో, 2 4 అయింది 5 ఇయర్స్లో, 4 8 అయింది 5 ఇయర్స్లో. మరి ఈ విధంగా ₹1 అప్పు తీసుకుంటే ₹1 కాస్త ఎన్ని రూపాయలు అయింది, ₹8 అయింది. ఓకే, సో కాబట్టి ఆ ₹1 కాస్త ₹8 కావడానికి ఎంత కాలం పట్టింది, 15 సంవత్సరాల కాలం పట్టింది. సో ఈ విధంగా తీసుకున్నటువంటి సొమ్ము అనేటువంటిది 8 రెట్లు కావడానికి ఎంత కాలం పడుతుంది అంటే 15 సంవత్సరాల కాలం అనేటువంటిది పట్టడం జరిగింది. ఓకే, సో ఇది ఒక క్వశ్చన్. తర్వాత దీంట్లో మరో క్వశ్చన్ ఏం చేయబోతున్నాము అంటే, మరో క్వశ్చన్ ఇప్పటిదాకా మనం చేసిన క్వశ్చన్స్లో అసలు ఇచ్చి వడ్డీ ఎంత అడిగాడు, లేదా అసలు ఇచ్చి మొత్తం ఎంత అడిగాడు. కానీ ఇప్పుడు క్వశ్చన్లో మొత్తం ఇచ్చి అసలు ఎంత అడుగుతుండు. చేసే విధానం ఏంటో చూద్దాం. కొంత సొమ్మును అప్పుగా తీసుకొని 10% చక్రవడ్డీతో 2 సంవత్సరాల తర్వాత మొత్తం ₹6,050 చెల్లించను అయినా తీసుకున్న అప్పు ఎంత. ఓకే, కొంత సొమ్మును అప్పుగా తీసుకొని 10% చక్రవడ్డీతో 2 సంవత్సరాల తర్వాత మొత్తము ₹6,050 చెల్లించినట. 2 సంవత్సరాల తర్వాత మొత్తం ₹6,050 చెల్లించిన అతడు తీసుకున్న అప్పు ఎంత. 2 ఇయర్స్ తర్వాత ఎంత చెల్లించాడు, 6050. 2 ఇయర్స్ తర్వాత 6050 చెల్లించాడు అంటే అది ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే మనకి అది మొత్తంగా మారడం జరుగుతుంటుంది. నేను అసలు ఏమనుకున్నా అంటే ఎక్స్ అనుకున్నా, అసలుని ఎక్స్ అనుకున్నాను. ఓకే, తర్వాత మరి 10% అనేటువంటిది వడ్డీ కాబట్టి దాన్ని సింపుల్గా 110/100 ఇంటూ 110/100 అది మొత్తం దేనికి సమానం అంటే 6050కి ఈక్వల్. సో ఈ 2 సున్నాలకి ఒక 100 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, అది 11తో కట్ చేస్తే 11 5లో 55 అంతేనా, 5 మిగిలింది. 11 5లో 55 పక్కన ఒక 0.
11 5ల 55 పక్కన ఒక 0. దేర్ ఫోర్ అకార్డింగ్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 5000 రూపీస్. ప్రిన్సిపల్ అమౌంట్ ఏమో 5000, ఆ తర్వాత అసలు వచ్చేసేమో ప్రిన్సిపల్ అమౌంట్ ఏమో 5000, అమౌంట్ ఏమో 6050. ఎంత పెరిగింది? 1050 పెరిగింది. ఎన్ని ఇయర్స్లో? 2 సంవత్సరాల కాలంలో ఆ విధంగా పెరగడం జరిగింది. ఓకే, సో ఇది దానికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. సో ఇక ఇప్పుడు దీంట్లో కొత్తగా ఏం నేర్చుకున్నాం? ప్రీవియస్గా వడ్డీ అంటే నేర్చుకున్నాం, మొత్తం అంటే నేర్చుకున్నాం, ఈ క్వశ్చన్లో అసలు నేర్చుకున్నాం. అలాగనే కొన్ని సందర్భాల్లో కాలము ఎంత అడగవచ్చు, లేదా వడ్డీ రేటు ఎంత అడగవచ్చు. సో ఆ విధంగా కాలము ఎంత అన్నా లేదా వడ్డీ రేటు ఎంత అన్నా చేసే విధానం అనేటువంటిది ఎలా ఉంటుందో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ముందుగా వడ్డీ రేటుకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. 800 రూపాయల సొమ్ముని ఎంత వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకి 168 రూపాయల చక్రవడ్డీని ఇస్తుంది అంటున్నాడు. 168 రూపాయల చక్రవడ్డీని ఇస్తుంది. 800 రూపాయలేమో అసలట. 800 రూపాయలను ఎంత వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు 168 రూపాయల చక్రవడ్డీని ఇస్తుంది. 168 రూపాయల చక్రవడ్డీని ఇస్తుంది. ఎంత కాలానికి? 2 ఇయర్స్కి. ఎంత అసలుపై? 800. నేను కనుక్కోవాల్సినది ఎంత వడ్డీ రేటుతో ఈ అసలుపై 2 ఇయర్స్లో 168 రూపీస్ చక్రవడ్డీని ఇస్తుంది అన్నాడు. ఓకే, సో కాబట్టి ఈ అంశాన్ని బేస్ చేసుకొని ముందుగా అసలు ఎంత? 800, ఇంట్రెస్ట్ ఎంత? 168. దీని నుంచి ముందుగా మనం మొత్తం ఎంతో కనుక్కోవాలి. సో మొత్తం ఎంత వస్తుందంటే 968. ఓకే, 800 ప్లస్ 168, ఆ మొత్తం ఎంత అంటే 968 అసలు. మీకు ఈ విధంగా వడ్డీ రేటు ఎంతో కనుగొనండి అన్నప్పుడు స్టార్టింగ్లో మీకు ఫార్ములా రాయించిన ఐడియా ఉంటే A/P -1 ఇంటూ ఎంత? 100%. ఆ విధంగా మీకు స్టార్టింగ్లో నేను రాయించడం జరిగింది. సో దీంట్లో ఎంత కాలం అట? 2 ఇయర్స్. ఎన్నంటే కాలం తీసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ అంటే క్యూబ్త్ రూట్ ఆఫ్. ఓకే, 2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్, 4 అంటే ఫోర్త్ రూట్ ఆఫ్, 5 అంటే 5th రూట్ ఆఫ్, 6 అంటే 6th రూట్ ఆఫ్. అది చేసే విధానం. ఓకే, రైట్. ఇక్కడ ఆల్రెడీ 2 ఇయర్స్ కాబట్టి 2 అని రాయనక్కర్లేదు. అక్కడ ఏం రాయకపోయినా దాని పరిమాణం 2 ఉన్నట్టే. ఓకే, 2 ఇయర్స్. అమౌంట్ ఎంత మరి? 968. ఎందుకు? అసలు ప్లస్ వడ్డీ బై అసలు ఎంత? 800 -1. ఈ మొత్తాన్ని దేని చేత మల్టిప్లై చేయాల్సి ఉంటుంది? 100 చేత మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, 2 4లో 8, పక్కన 2 0. 2 4లో 8, 2 8ల 16, 2 4లో 8. 484/400. సో ఇండైరెక్ట్గా 484 అంటే అది 22 స్క్వేరు, 400 అంటే అది 20 స్క్వేరు -1 ఇంటూ 100. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది ఓవరాల్గా. ఓకే, దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేసుకుంటే కనుక ఇక్కడ గమనించండి, సింప్లిఫికేషన్ పార్ట్లో చిన్న తేడా. ఓకే, A/P -1 కదా, A/P -1. సో కాబట్టి ఆ సింప్లిఫికేషన్ ఏమవుతుందో చూడండి. ఇదెంత? 968 బై ఎంత? 800. ఓకే, ఇది ఈ మొత్తానికి వర్తించకుండా కేవలం ఆ -1 బయట ఉంటుంది. మనం -1 కామన్ తీస్తాం కదా, 1ని బయట Pని కామన్ తీస్తాం కదా, సో 1 బయట ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఏం రాస్తామండి? 22/20. ఇక్కడ కూడా ఈ ఫార్ములాలో చూడండి కరెక్షన్. సో A/P ఆ మొత్తానికి -1 అనేది హోల్ పవర్ కాదు, ఓన్లీ రూట్ A/Pకి మాత్రమే -1. ఆ తేడా గమనించాను. 22/20 -1 ఇంటూ ఎంత? 100%. సో ఇది 20 అంటే 2/20, 2/20 ఇంటూ 100, 20 1s 25s 100. సో ఇండైరెక్ట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఎంతకు సమానం? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% సమానం. ఇక్కడ 2 ఎందుకు రాయలేదంటే ఇక్కడ పరిమాణము ఏమీ లేదంటే 2 అని మీనింగ్ ఇన్ జనరల్గా. ఒకవేళ 3 ఇయర్స్ అంటే క్యూబ్త్ రూట్ ఆఫ్, 4 ఇయర్స్ అంటే 4th రూట్ ఆఫ్, 5th రూట్ ఆఫ్. ఆ విధంగా మనం రాసుకుంటూ దాన్ని సింప్లిఫై చేయడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు కూడా ఆ విధంగా చేయొచ్చు. ఓకే, ఇదొక అంశం.